రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు రెండో దశ విస్తరణ కోసం భూసేకరణ చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 3 పోర్టులకు కలిపి 6,248.54 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. 1,638.52 కోట్లు ఈ భూసేకరణకు ఖర్చు అవుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు భరించాలని పెట్టుబడుల శాఖ జీవో ఇచ్చింది. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి కుర్మరాజు అందిస్తారు. కుర్మరాజు, రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది? ధన్యవాదాలు గౌతమ్. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపైన అంటే రాష్ట్రంలో 3 ప్రధానమైన ప్రాంతాల్లో అంటే అటు రామాయపట్నం, ఆ తర్వాత మచిలీపట్నం, అలాగే భావనపాడు అదే మూలపేట, ఈ 3 పోర్టులకి రెండో దశ విస్తరణకు వెళ్లాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ఇవాళ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రెండో దశ విస్తరణకి దాదాపు 1,640 కోట్లు అంటే 1,638.32 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేసి, ఇందులో భూసేకరణకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా R&R కూడా ఖర్చు పెట్టాలనేసేమో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో దాదాపు 6,300 ఎకరాలకు పైగా భూమి సేకరణ ఈ రెండో దశ విస్తరణ పనులకి ఈ 3 పోర్టులకి అవసరం అవుతుందనేసి ప్రాథమికంగా అంచనా వేశారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇది గ్రీన్ఫీల్డ్ పోర్ట్ కింద ఈ భావనపాడు దగ్గర, శ్రీకాకుళం జిల్లా భావనపాడు దగ్గరేమో 1,903 ఎకరాలని సేకరించాలనేసి ఈ రెండో దశ విస్తరణ కోసం జత చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులకి వీటిని జత చేయాలనేసేమో దీనికి 440.52 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే మచిలీపట్నం పోర్టుకి, కృష్ణా జిల్లాకు సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రానికి అటు పలు జిల్లాలకి కనెక్టివిటీ కింద ఈ పోర్టు కిందేమో ఇది డీప్ వాటర్ సీ పోర్టు కిందే ఉంటుంది. దాదాపు 35 MMTP సామర్థ్యంతో ఈ పోర్టు పనిచేయాలనేసేమో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. మొదటి దశ పనులు అయితే శరవేగంగా జోరుగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇవి అందుబాటులోకి వచ్చి ఈ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంచనా. ఈ పోర్టు విస్తరణ కోసం అంటే 1,420 ఎకరాలని సేకరించాలనేసి అవసరం అవుతుందని అంచనా. దీనికేమో 347 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందనేసి ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. అలాగే రామాయపట్నం పోర్టు 2,924 ఎకరాలు ఈ రెండో దశ విస్తరణ కోసం అవసరం అవుతుందనేసి, దీనికి 851 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనేసేమో ప్రాథమికంగా అంచనా వేశారు. వీటన్నిటిని కూడా ఏపీ మ్యారిటైమ్ బోర్డు తన పూలప్ చేసుకున్న నిధుల నుంచి ఈ మొత్తాన్ని అంటే ఈ మొత్తం 1,600 కోట్ల రూపాయలకు పైగా ఈ మొత్తాన్నేమో ఏపీ మ్యారిటైమ్ బోర్డు సమీకరించుకున్న వనరుల నుంచే ఇవి చెల్లించాలనేసేమో కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో ఈ రెండో దశ విస్తరణ పనులు ఎందుకు మొదటి దశ ఇంకా పూర్తి కాలేదనేసేమో కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ కూడాను వాటన్నిటికీ సమాధానంగా అంటే రెండో దశ విస్తరణ తర్వాత ఈ లాజిస్టిక్స్ వీటన్నిటికీ కూడాను అంటే అక్కడ వాటి సామర్థ్యానికి పూర్తి స్థాయి సామర్థ్యం అంటే 35 MMTC ఆ స్థాయి కార్గో హ్యాండ్లింగ్ చేయడానికి ఈ పోర్టులను రూపొందించారు. అలాగే డెప్త్ కూడాను 16 మీటర్ల నుంచి 17.5 మీటర్ల ర్యాఫ్ అంటే డ్రిఫ్ ఉన్న వరకు కూడానేమో ఈ ర్యాంపులు నిర్మించాలనేసేమో నిర్ణయించడం జరిగింది. అంటే భారీ నౌకలు కూడాను ఈ పోర్టులకు వచ్చి ఇక్కడి నుంచేమో సరుకు రవాణా చేయాలంది. అలాగే ఆ సరుకు వచ్చిన తర్వాత దాన్ని ఆ యార్డులు కానీ వాటన్నిటినీ అభివృద్ధి చేయడానికి, అలాగే గోదాములు, కవర్డ్ ఏరియాస్ అభివృద్ధి చేయడానికి కూడానేమో ఇప్పుడు ఈ కొత్తగా రెండో దశ విస్తరణకి వెళ్ళినప్పుడు రెండో దశ విస్తరణ కింద ఆ యార్డులను డెవలప్ చేయడం, ఇవన్నీ కూడాను ఇందులో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడానికి, అలాగే కొత్తగా వచ్చే ప్లేయర్స్ ఎవరైతే అక్కడ వ్యాపారం చేయడానికి కానీ లేకపోతే వారి సరుకుని రవాణా చేసుకోవడానికి వచ్చే వాహనాలని వీటన్నిటినీ కూడాను
పార్కింగ్ యార్డులు కానీ వీటన్నిటికీ ఈ ఉపయోగపడేలాగా ఈ భారీ భూముల్ని రెండో దశ కింద సేకరించి వాటన్నిటిని కూడా వినియోగంలోకి తేవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా సంకల్పించింది. ఇది నిరంతర పోర్టుల అభివృద్ధి ప్రక్రియలో ఇందులో అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవడం, అలాగే కేంద్ర సంస్థల నుంచి ఏ రకమైన ప్రయోజనాలు వస్తాయని వాటన్నిటిని కూడాను సలహాలు సంప్రదింపులు కూడా తీసుకొని వాటి సాయంతో కూడాను వీటిని అభివృద్ధి చేయాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి మొత్తం అభివృద్ధి చెందితే ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం, అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మూలపాడు, భావనపాడు, మూలపేట పోర్టుకు సంబంధించి ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే మొత్తం అక్కడ వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే మచిలీపట్నం పోర్టు దీని అంతటికీ కూడాను కేంద్ర బిందువుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.